ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొనిచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఎపిసోడులో గొప్ప విశ్వాసము అనేటువంటి అంశముల గురించి మనం ధ్యానించుదాం. గొప్ప విశ్వాసము, దీనిని గురించి మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాకని ఆమెతో చెప్పెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ తూరు సీదోను ప్రాంతములకు చెందిన స్త్రీ. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు జీవించిన కాలంలో మధ్యధర సముద్ర తీరములో తూరు సీదోను అని 2 పట్టణాలు ఉండేవి. ఇవి అన్య ప్రాంతములు. ఇక్కడ యూదులు ఎక్కువగా నివాసం ఉండేవారు కాదు. ప్రభువారు ఆ తూరు సీదోను ప్రాంతాలకు కూడా సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. అంటే యూదులతో పాటు అన్యులు కూడా ఆయనకి కావాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. దేవుని బిడ్డలారా, కొందరికే దేవుడు కాదండి. అపోస్తల కార్యముల గ్రంథం 10:36లో అందరికీ ప్రభు అని రాయబడి ఉంది. ఆయన లోకరక్షకుడని యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనంలో వ్రాయబడి ఉంది. కనుక అందరికీ ప్రభువు లోకరక్షకుడైన యేసయ్య తూరు సీదోను పట్టణ ప్రాంతాలకు వెళ్ళాడు. ఆయన అక్కడికి వచ్చాడన్న విషయం విని ఒక స్త్రీ, ఆ పేరు కనాను స్త్రీ అని వ్రాయబడి ఉంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, కనాను స్త్రీ, ఈమె అన్యురాలు, ఈమె యూదురాలు కాదు, అనగా ఇశ్రాయేలు స్త్రీ కాదు, అన్యురాలు. ఈమె ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రియా స్నేహితుడా, సోదరి, నీవే కులానికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ జాతికి చెందిన, ఏ తెగకు చెందిన, ఏ భాషకు చెందిన నీవెవరివైనా యేసు ప్రభు వారి దగ్గరకు రావచ్చు. ప్రభు చెప్పారు, నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రము బయటికి త్రోసివేయను అంటున్నారు ప్రభు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగచేస్తానని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో ప్రభు పలికారు. సమస్త జనులారా, నా యొద్దకు రండి. కాబట్టి ఆయన నీ కులాన్ని చూడ్డో, నీ మతాన్ని చూడ్డో, నీ రంగును చూడ్డో, నీ జాతిని చూడ్డో, నీ భాషను చూడ్డో, నీ ఆస్తి అంతస్తును చూడ్డో, నీ చదువు చూడ్డో, నీ హోదాను చూడ్డో, నీవెవ్వరివైనా ప్రభు దగ్గరికి రావచ్చు. ఈ కనాను స్త్రీ అన్యురాలు ప్రభు దగ్గరకు వచ్చింది. ఏమిటా సమస్య అంటే, ఆమె కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నది. తన కుమార్తె ఆరోగ్యం నిమిత్తం ప్రభు దగ్గరకు వచ్చింది. దేవుని బిడ్డలారా, మన బిడ్డల కొరకు ప్రభు దగ్గరకు రావాలి. మన బిడ్డల సమస్యల పరిష్కారం కొరకు ప్రభు దగ్గరకు రావాలి. మన బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రభు దగ్గరకు రావాలి. మన బిడ్డల చదువు కొరకు ప్రభు దగ్గరకు రావాలి. మన బిడ్డల ఉద్యోగాల కొరకు ప్రభు దగ్గరకు రావాలి. మన బిడ్డల వివాహాల కొరకు ప్రభు దగ్గరకు రావాలి. తన కుమార్తె ఆరోగ్యం నిమిత్తం ఈ కనాను స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చింది. వచ్చి ప్రభువుకు మొరబెట్టింది. అందులో మొట్టమొదటిది ప్రభువుని ఏమని సంబోధించిందో చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేసెను. ఇందులో ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా
యేసయ్యను ప్రభువుగా సంబోధించింది. ఆ రోజుల్లో రోమా చక్రవర్తుల్ని ప్రభువు అని పిలిచేవారు. ప్రభు అంటే దేవుని కుమారుడు, దేవుడు అని. ప్రియదేవుని బిడ్డలారా, ఈమె యేసయ్యను ప్రభువుగా సంబోధించిందంటే నీవు నా దేవుడవు. అన్ని స్త్రీలో ఎంత చక్కటి విశ్వాసం ఉందో చూడండి. ప్రభువా అని సంబోధించింది అంటే నీవు నా దేవుడవు. రెండవదిగా దావీదు కుమారా అని సంబోధించింది. ఆ రోజుల్లో లోకాన్ని రక్షించే రక్షకుడు దావీదు వంశములో నుంచి దావీదు కుమారుడుగా వస్తాడని ఒక నిరీక్షణ ఉండేది. ఇశ్రాయేలీల్లో కావచ్చు, అన్యుల్లో కావచ్చు, లోకరక్షకుడు అనే వ్యక్తి దావీదు వంశములో నుంచి దావీదు కుమారుడుగా అవతరిస్తాడు అనే విశ్వాసం ప్రచారంలో ఉండేది. దావీదు కుమారుడంటే దావీదుకి పుట్టినోడని కాదు, దావీదు వంశములో జన్మించిన వాడు గనుక దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. అంటే లోకరక్షకుని యొక్క బిరుదు దావీదు కుమారుడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కుమారా అని సంబోధించిందంటే అయ్యా నీవు లోకరక్షకుడవు అని ప్రభువుని హృదయంలో ప్రతిష్ఠించుకుంది. గమనించారా? ఆమెలో ఉన్న విశ్వాసం, ప్రభు ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు. ఆమె విశ్వాసం గొప్పదంటానికి కారణం ఏంటంటే నేను ఇప్పుడు 7 కారణాలు చెప్తున్నా. 1, ఆ యేసయ్యను ప్రభువుగా సంబోధించింది. 2, దావీదు కుమారుడు అనగా రక్షకునిగా సంబోధించింది. 3వది, తన సమస్యను స్పష్టంగా మొర్రపెట్టింది. సమస్యను గురించి స్పష్టంగా మొర్రపెట్టింది. చెప్పేటప్పుడు స్పష్టంగా చెప్పాలి. నీకే అవసరం ఉంది, ఏ సమస్య ఉంది, దేవుడిచ్చినట్లు నీకు ఎలా తెలుస్తుంది? నన్ను దీవించాయి అంటే ఏదో ఒకటి, ఏ దీవున. కాబట్టి నీకు స్పష్టంగా నీ విన్నపాన్ని స్పష్టంగా తెలియచేయాలి. ఈమె స్పష్టంగా మొరపెట్టింది. నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుచున్నది అని స్పష్టంగా చెప్పింది. దేవుని బిడ్డలారా, ఇక 3వది, విడువక మొర్రపెట్టింది. ప్రభు కొంచెం ప్రతికూలంగా వ్యతిరేకంగా మాట్లాడాడు ఆమెతో. ఏమని మాట్లాడాడు? నేను యూదుల కొరకే వచ్చాను, అన్యుల కొరకు రాలేదు అన్నాడు. ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొద్దకే వచ్చాను, ఇతరుల కొరకు రాలేదన్నాడు. అయినా సహాయం చేయమంది. ఇంకో చోట మరలా అన్నాడు, బిడ్డల రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదు, అయినా కానీ నాకు సహాయం చేయని అడిగింది. అంటే తన సమస్యను గూర్చి విడువక మొర్రపెట్టింది. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. పదే పదే విడువక ఎడతెగక మొర్రపెట్టింది. మన జీవితాల్లో కూడా మన సమస్యల గురించి ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎడతెగక ప్రార్థన చేసే అనుభవం ఉన్నదా? ఈ యొక్క కనాను స్త్రీ యొక్క విశ్వాసం గొప్పదవటానికి గల కారణం ఏంటంటే విడువక మొర్రపెట్టింది. ఇది 4వ కారణం. ఇక 5వ కారణం ఏంటంటే దీనత కలిగి ఉన్నది. నేను అన్యుల కొరకు రాలేదన్నాడు. తరువాత ఏమని కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నాడు. అయినా కానీ అంత ప్రతికూలంగా మాట్లాడినా ఆమె ఏమందో తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయము 27వ వచనం. ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి ముక్కలు తినును కదా అని చెప్పాను. తను కుక్క అన్నా కానీ ఏమీ కోపడలా, తన్ను తాను బహుగా తగ్గించుకుంది. దేవుని దగ్గర మనం జవాబు పొందాలంటే తగ్గింపు ఉండాలంటే దీనత్వము కదా, తగ్గింపు చాలా అవసరం. ఇక 6వది ఏంటంటే సహనం కలిగి ఉంది.
ఓర్చుకుంది దేవుడిచ్చే వరకు. కనాన్ స్త్రీలో ఉన్న విశ్వాసం ఏంటంటే ఓర్పు ఉంది ఆమెలో. దీనత్వంతో పాటు ఓర్పు ఉంది. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనకు ఓర్పు ఉండదు. ఇప్పుడు ప్రార్థన చేసి తెల్లారిపాటికి జవాబు రావాలనుకుంటాం. అది మంచి పద్ధతి కాదు. ఆయన చిత్తమైతే ప్రార్థన చేసిన క్షణంలోనే ఇవ్వచ్చు, కానీ మనం ఇచ్చే వరకు ఓర్చుకోవాలి. అంటే సహనము కలిగి ఉంది. ఇక 7వది, ఆమె దేవుని మీద చంచలమైన విశ్వాసం కలిగి ఉంది. దేవుడు నాకు చేస్తాడు, అనుమానం ఏమి లేదు, మంచి నమ్మకం కలిగి ఉంది. ఈ 7 కారణాలను బట్టి కనాన్ స్త్రీతో అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక నా ఆమెతో చెప్పిన. ఆ 7 పాయింట్లు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. యేసయ్యను ప్రభువుగా అంగీకరించింది, అనగా దేవునిగా. 2వది దావీదు కుమారునిగా అంగీకరించింది, అనగా రక్షకునిగా. 3వది తన సమస్యను గురించి స్పష్టంగా మొరపెట్టింది. 4వది విడువక మొరపెట్టింది. 5వది దీనత కలిగి ఉంది. 6వది సహనం కలిగి ఉంది. 7వది విశ్వాసం కలిగి ఉంది. 7 కారణాలను బట్టి ఆమెను అమ్మా నీ విశ్వాసం గొప్పదన్నాడు. ఆమె కోరినట్టు ఆమెకు జరిగింది. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మా రక్షకుడా, మీ ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు నాయన. కనాను స్త్రీ విశ్వాసాన్ని మెచ్చుకున్న, ఆమె విశ్వాసం గొప్పదన్న, ఆమె సమస్యను పరిష్కరించావు. మా విశ్వాసాన్ని కూడా బలపరిచి మా సమస్యలు పరిష్కరించమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.